హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. నేను ప్రశాంతి. తగ్గేదేలే ఈ డైలాగ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడున్నాను ఏంటి అని. దేశం మొత్తం మీద కూడా పుష్పరాజ్ ఫేవర్ అయితే నడుస్తుంది. ఈరోజు నేను పుష్పరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్గూడలో జరుగుతున్నటువంటి స్టేడియంలో ఉన్నాను. సో నా బ్యాక్ చూస్తే మీరు స్టేడియం అంతా కూడా రెడీ అయిపోయింది ఈవెంట్ కోసం. పుష్పరాజ్ 2 ఎలా ఉండబోతుంది అంటే ఈ జాతర అంతా చూస్తే మీకు అర్థమైపోతుంది. పుష్ప 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే జరిగింది. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఏదైనా సెంటిమెంట్ ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే పుష్ప 1 ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అందువల్లే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇదే గ్రౌండ్లో కండక్ట్ చేస్తున్నారు. సో మేబీ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి పుష్ప 2 కూడా అంతకన్నా ఘన విజయం సాధిస్తుందేమో చూడాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది బౌన్సర్స్ అండి. ఏ ఈవెంట్కి కూడా నాకు తెలిసి ఇంతమంది ఉండుండ్రు మేబీ. చూసారు కదా అందరూ వెయిటింగ్ ఫర్ పుష్ప. సో ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా బౌన్సర్స్ ఈవినింగ్ ఈవెంట్ కోసం రెడీ అయ్యారు. చూసారు పుష్ప 2 విజువల్స్ మొత్తం. సో ఈ పోస్టర్ చూస్తే మనందరికీ గుర్తొచ్చే సాంగ్ దెబ్బలు పడతారు. సో మూవీ చూడకపోతే దెబ్బలు పడతారో అన్నట్లు ఈ సాంగ్ చూడగానే నాకు అనిపిస్తుంది. శ్రీలీల, అల్లు అర్జున్ గారు ఎంత బాగా డ్యాన్స్ చేశారు ఈ సాంగ్లో అయితే అసలు సూపర్బ్. అసలు శ్రీలీల గారు అల్లు అర్జున్తో చాలా పోటీ పడి చాలా కష్టపడి డ్యాన్స్ చేశారు ఈ సాంగ్లోని. సాంగ్ ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో కూడా మనందరికీ తెలుసు. అలాగే నిన్న ఇంకొక సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా మ్యూజిక్ అయితే సూపర్బ్. దేవిశ్రీ అందించిన మ్యూజిక్ చాలా బాగుందండి. సో ఇంకా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మరికొన్ని సాంగ్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చాలా క్యూరియాసిటీగా ఉంది. ఇంకొక పోస్టర్ చూసుకున్నట్లయితే లేడీ గెటప్. గంగోత్రి తర్వాత మళ్ళీ పుష్ప 2 కోసం అల్లు అర్జున్ గారు లేడీ గెటప్ వేశారు. సో అసలు ఈ గెటప్ చూస్తే నిజంగా ఒక్కొక్కరికి థియేటర్లో పూనకాలు వస్తాయి. ఎందుకంటే ఈ పోస్టర్ చూస్తేనే అసలు ఎంత అసలు గూస్ బంప్స్ అంటారు కదా అట్లా ఉంది లిటరల్లీ ఈ పోస్టర్ ఫస్ట్ టైం చూసినప్పుడు. సో ఇంకా మూవీలో ఎలా ఉంటుంది ఈ జాతర ఎపిసోడ్ అంతా కూడా మూవీకే హైలైట్ అని చెప్పి చాలాసార్లు అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. సో అందరం కూడా ఆ సీన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము. సో డిసెంబర్ 5న థియేటర్లో దద్దరిల్లిపోవడానికి పుష్ప 2 సో రెడీగా ఉంది. రీసెంట్ టైమ్స్లో మనం చాలా చోట్ల చెన్నై కానీ పాట్నా కానీ కేరళ కానీ చాలా ఈవెంట్స్ జరిగాయండి. సో ఈ ఈవెంట్స్లో కూడా క్రౌడ్ ఎంత బాగా వచ్చారంటే సో అంతకు మించి తగ్గేదేలే అన్నట్లు ఈరోజు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన హైదరాబాద్లోని ఇక్కడ స్టేడియంకి రావడం జరుగుతుంది. సో చూడాలి ఎంత క్రౌడ్ వస్తుంది ఏంటి అన్నది, మూవీ ఎలా ఉండబోతుంది. సో సుకుమార్ గారు ఈ రీసెంట్ టైమ్స్లో ఏ ఈవెంట్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేయలేదండి. సో ఈ మధ్యకాలంలో మనం ఇందాక చెప్పినట్లు చాలా ప్లేసెస్లో కూడా ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ సుకుమార్ గారు ఏ ఈవెంట్కి రాలేదు. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వస్తున్నారు ఆయన. ఎందుకంటే మీకు తెలుసు కదా మూవీ ఓన్లీ ఫర్ 2 days అన్నట్లు ఆయన చాలా బిజీగా ఉండి రాలేకపోయారు. ఈరోజు అసలు ఎవరెవరు గెస్ట్లు వస్తున్నారు ఏంటి కూడా ఎక్కడ రివీల్ చేయలేదు. మేబీ కొంతమంది పవన్ కళ్యాణ్ అంటారు, కొంతమంది మెగాస్టార్ అంటారు, కొంతమంది వైఎస్ జగన్ అంటారు. అసలు నిజంగానే వీళ్ళందరూ వస్తున్నారా లేదా, అసలు ఈవెంట్కి ఎవరెవరు గెస్ట్లు వస్తున్నారు, స్పెషల్ గెస్ట్లు ఎవరున్నారు కూడా ఎక్కడ రివీల్ చేయడం జరగలేదు. సో లెట్స్ వెయిట్ ఎవరెవరు వస్తున్నారు ఏంటి చూద్దాం. సో ఆల్రెడీ పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 1000 కోట్లు దాటిందని చెప్పి చాలామంది అంటున్నారు. సో మనం బాహుబలి రికార్డులను కూడా బద్దలు కడుతుందేమో వెయిట్ చేయాలి. ఎందుకంటే పుష్ప 1 అప్పుడు ఐకాన్ స్టార్ మాత్రమే, కానీ ఇప్పుడు నేషనల్ స్టార్. పుష్ప 1 రిలీజ్ తర్వాత మీ అందరికీ తెలుసు అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో ఆ ఇంపాక్ట్ అనేది పుష్ప 2 మీద చాలా ఉంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతాయి. వరల్డ్ వైడ్గా కూడా ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుందో ఏంటో కూడా అందరం చాలా ఏగగా వెయిట్ చేస్తున్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ వరల్డ్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉన్నాం మనం. సో ఈరోజు పోలీస్ గ్రౌండ్స్ యూసఫ్గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. చూసారు కదా ఎంత పెద్ద LED స్క్రీన్స్, అరేంజ్మెంట్స్ చూస్తుంటే స్టేజ్ దద్దరిల్లిపోతుంది అంటారు కదా, లైక్ అట్లా ఉందండి. చూసారు కదా ఎంత పెద్ద స్క్రీన్స్ అన్నీ అరేంజ్ చేశారు. సో ఈ గ్రౌండ్స్ కూడా చూసినట్లయితే మీరు సో క్రౌడ్ చాలా ఎక్కువ వస్తుంది అనిపిస్తోంది.
ఎంత క్రౌడ్ వచ్చినా కూడా మేబీ వీళ్ళు కొంచెం సెంటిమెంట్ ఫాలో అయ్యారు అనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇదే గ్రౌండ్లో జరగడం జరిగింది. సో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇదే గ్రౌండ్లో జరుగుతోంది. సో పుష్ప 1 ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సో మేబీ పుష్ప 2 అంతకన్నా తగ్గేదేలే అన్నట్లుంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా స్టేజ్ అంతా కూడా రెడీ చేస్తున్నారు. ఈవినింగ్ 6 o'clockకి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. సో చాలామంది బౌన్సర్స్ కూడా రెడీగా ఉన్నారు ఈవినింగ్కి. స్టేజ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చైర్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నారు. మొత్తం మీరు అక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఓవరాల్గా పుష్ప పోస్టర్స్ అన్నీ కూడా మీరు చూస్తే మొత్తం ఆ పోస్టర్స్ అన్నీ కూడా అలాగా ఒక్క దాన్ని మించి ఒకటి అన్నట్లుగా కూడా ఉన్నాయి. సో చూసారు కదా మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా స్టేజ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎల్ఈడి స్క్రీన్స్ అన్నీ కూడా రెడీ అయిపోయి. సో ఈ లైట్స్ చూసుకున్నట్లయితే చాలా పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ అరేంజ్ చేశారు. సో ఎక్కడ కూడా ఫ్యాన్స్ ఇబ్బంది పడకుండా, ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతుంది ఈ ఈవెంట్ కోసం. వాళ్ళందరికీ కూడా అందరూ దగ్గరకు వచ్చి చూడలేరు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ పెడితే వాళ్ళకి చాలా క్లియర్గా కూడా కనిపిస్తాయి. సో ఈవెంట్ మిస్ అయ్యాము ఇంత దూరం వచ్చి అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి ఉండదు. సో గెట్ రెడీ ఫర్ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్. చూసారు కదండి పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి ఎలా ఉందో. మాస్ జాతర తగ్గేదేలే అన్నట్లు ఈరోజు ఈవెంట్ జరుగుతుంది. సో మీ అందరూ కూడా లైవ్లో చూసేవాళ్ళు లైవ్లో చూడండి, అలాగే టీవీల ముందు కూర్చొని చూసేవాళ్ళు టీవీల ముందు కూర్చొని చూడండి. ఎలా అయితేనే చూసేది మాత్రం తగ్గేదేలే. సో మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే డ్యాన్సర్స్ అందరూ కూడా ఈవినింగ్ ఈవెంట్కి రెడీ అయిపోయారండి. సో పుష్ప 2 సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన శ్రీలీల కిసక్ సాంగ్ కూడా చాలా బాగుంది. సో వీళ్ళందరూ కూడా డాన్సర్స్ అండి. సో వీళ్ళందరూ ఈవినింగ్ ఈవెంట్కి రెడీ అవుతున్నారు. హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? All good. So where are you from? Mumbai. Are you dancer? Yes. Okay. So how do you feel? We are feeling so proud moment right now because of our sir. We got this opportunity. Okay. Team BDC. So what's your favorite song in Pushpa movie? Sami. Sami. Yes. Okay. A few From steps. Pushpa 1. Okay. Pushpa 1 I or say Pushpa 2? Both. Pushpa 1. Pushpa 1. I say Sami. Sami. సో పుష్ప 2 అని వచ్చినా కూడా మనం పుష్ప 1 సామి సాంగ్ అయితే మాత్రం ఇంకా వీళ్ళు మర్చిపోలేదు. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్. Thank you so much.